దేవతలే మనుషుల ఆటలో తలదూరిస్తే అసలు ఏం జరుగుతుంది? ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసాల్లో ఒకటైన మహాభారత కథలోకి వెళ్దాం. ఇక్కడ దైవిక శక్తులు, వరాలు, శాపాలు, హీరోలు విలన్ల తలరాతల్ని ఎలా మార్చేశాయో చూద్దాం. చూడండి, ఈ కథ రాసిన వ్యాసుడే ఏం చెప్తున్నాడో. ఇది మామూలు కథ కాదట. స్వర్గ సంబంధమైన మరియు మానవ జన్మల వర్ణనాట. అంటే ఇది కేవలం సింహాసనం కోసం జరిగే యుద్ధం కాదు. ఇది దేవతలు, మనుషులు అందరి తలరాతులు ముడిపడి ఉన్న ఒక పెద్ద ఘర్షణ. సరే, ఇంత పెద్ద కథ, ఇంత పెద్ద యుద్ధం, అసలు దీనికి కారణమేంటి? అంతా మొదలైంది ఒక శాపగ్రస్త సింహాసనంతో. కథ మొదలయ్యేసరికి ఒక పెద్ద సామ్రాజ్యం భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. సింహాసనం ఖాళీగా ఉంది. మరి దాన్ని ఎవరు దక్కించుకుంటారు అని ఒక ప్రశ్న తరతరాలుగా సాగే ఒక యుద్ధానికి దారితీసింది. ఇక్కడే అసలు సమస్య మొదలయింది. సింహాసనానికి అసలు హక్కుదారుడు ధృతరాష్ట్రుడు. కాని పుట్టుకతోనే అంధుడు. రాజుగా పరిపాలించే హక్కుపైనే ఇదొక పెద్ద ప్రశ్నచిహ్నం. సమస్య అంతటితో ఆగలేదు. ఇంకా పెద్దదయింది. ధృతరాష్ట్రుడి తమ్ముడు పాండురాజు. ఆయనకొక శాపం తగిలింది. ఎప్పటికీ తండ్రి కాలేడని. అంటే ఇప్పుడు రాజ్యానికి వారసుడే లేడు. కాని చూడండి, మనుష్యుల ప్రణాళికలు ఫెయిలైనప్పుడే దేవతలు రంగంలోకి దిగుతారు. పాండురాజు శాపాన్ని అధిగమించడానికి ఆయన భార్యలు దేవతలను ప్రార్థించారు. అలా పుట్టారు పాండవులు. 5 అన్నదమ్ములు, సగం దేవతలు, సగం మనుష్యులు. అందరిలో పెద్దవాడు యుధిష్ఠిరుడు. న్యాయానికి, ధర్మానికి నిలువెత్తు రూపం. ఎంత కష్టమొచ్చినా సరే సరైన దారిలోనే నడవాలని చూసే వ్యక్తి. అంటే యుధిష్ఠిరుడి అసలు బలం కత్తిలోనో గదలోనో లేదు. అతని క్యారెక్టర్లోనే ఉంది. ధర్మదేవుడి కొడుకుగా సత్యం, కర్తవ్యం పట్ల ఆయనకున్న నిబద్ధతే ఆయన్ని గొప్ప నాయకుడిగా నిలబెట్టింది. తరువాత వస్తాడు భీముడు. ఒక నడిచే తుఫాను అనుకోండి. అతని బలం అసాధారణం. యుద్ధంలోకి దిగుతే తన దారికి అడ్డొచ్చిన దేన్నైనా సరే నాశనం చేసి ముందుకు వెళ్తాడు. ఈ బలం ఆయనకు తండ్రి వాయుదేవుడి నుండి వచ్చింది. ఇది ఆయనకు మానవాతీత శక్తినిచ్చింది. కాని భీముడి అసలు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటో తెలుసా? అతని శపథం. తన 100 మంది కౌరవ దాయాదుల్ని చంపాలన్నదే ఆ శపథం. ఇదే కథను ముందుకు నడిపించింది. ఇక అర్జునుడు పాండవుల్లో మోస్ట్ స్కిల్డ్ వారియర్. విల్లంబులు అంటే అతనికి చేతిలో ఒక భాగంలాంటివి. అతని ఏకాగ్రత, గురి అసామాన్యం. దేవతల రాజైన ఇంద్రుడే తండ్రి. సో ఆయనకు డివైన్ వెపన్స్ అన్నీ యాక్సెస్లో ఉన్నాయి. ప్రపంచాన్నే నాశనం చేయగల అస్త్రాలు ఆయన దగ్గర ఉన్నాయి. కాని అసలు విషయమేంటంటే, ఆ శక్తులకు తోడు సంవత్సరాల తరబడి చేసిన ప్రాక్టీస్, ఆ ఫోకస్, అదే అర్జునుణ్ణి గ్రేటెస్ట్ చేసింది. సరే, హీరోలున్నారు కదా, మరి విలన్లు? ఇక్కడే వస్తారు కౌరవులు. అసూయ, అధికార దాహంతో పుట్టిన 100 మంది అన్నదమ్ములు. పాండవుల దగ్గరున్న ప్రతిదీ లాక్కోడానికి ఎంతకైనా తెగిస్తారు. వీళ్లందరికీ లీడర్ దుర్యోధనుడు. అతని నిండా ఉన్నది ఒక్కటే, అసూయ. తన కజిన్స్ మీద విపరీతమైన అసూయ. సింహాసనం తనదే అని నమ్ముతాడు. దాన్ని పొందడానికి ఏ దారైనా తొక్కుతాడు. దుర్యోధనుడిని మామూలు మనిషిగా చూడలేం. అతన్ని కలిపురుషుడి అవతారం అంటారు. అంటే విధ్వంసానికి, అధర్మానికి ప్రతీక. అతని ప్రతి అడుగు ఈ ప్రపంచాన్ని యుద్ధం వైపు నెట్టింది. ధర్మమనే మాటకు అతని జీవితంలో చోటేలేదు. చూశారుగా ఎంత తేడా ఉందో? ఒకవైపు పాండవులు న్యాయం, ధర్మం అంటున్నారు. మరోవైపు కౌరవులు వాళ్లక్ కావలసింది అధికారం. దానికోసం ఎంతకైనా తెగిస్తారు. ఇది కుటుంబ గొడవలా కనిపించినా నిజానికి మంచికి, చెడుకు మధ్య జరిగే శాశ్వతమైన యుద్ధం. అయితే ఈ కథ కేవలం పాండవులు, కౌరవుల మధ్య మాత్రమే కాదు. ఈ మొత్తం ఆటను మార్చేసే కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీసున్నాయి. ఈ మొత్తం కథలో మనం పదే పదే వినే పదం ధర్మం. అంటే సరైన దారి, మన కర్తవ్యం. మరి ఈ దారిలో పాండవులకు గైడ్గా ఎవరున్నారో తెలుసా? సాక్షాత్తు శ్రీకృష్ణుడు. ఒకవేళ పాండవుల అతిపెద్ద శత్రువు బయటెక్కడో లేడు, వారి సొంత అన్నయ్యే అయితే అప్పుడు కథ ఎలా ఉంటుంది? ఇక్కడే వస్తాడు కర్ణుడు. బహుశా ఈ కథలోనే అత్యంత ట్రాజిక్ క్యారెక్టర్. సూర్యభగవానుడి కొడుకు. పుట్టుకతోనే అభేద్యమైన కవచంతో పుట్టాడు. కాని విధి చూడండి, తన సొంత తమ్ముళ్లకే వ్యతిరేకంగా తన బద్ధ శత్రువుల వైపు నిలబడాల్సి వచ్చింది.
సో ఇప్పుడు స్టేజ్ సెట్ అయిపోయింది. వరాలు, శాపాలు, శపథాలు అన్నీ ఇప్పుడు యుద్ధభూమిలో తేలాలి. ఎవరు ఏం చేశారో దాని ఫలితం అనుభవించాల్సిన టైం వచ్చింది. 100. ఇది కౌరవ సోదరుల సంఖ్య. భీముడు తన భయంకరమైన శపథాన్ని నెరవేర్చినప్పుడు బూడిదైపోయే సంఖ్య కూడా ఇదే. అందుకే ఈ ప్రశ్నతో ముగిద్దాం. మీకు వచ్చిన శక్తి దేవతలు ఇచ్చిన వరం అయినప్పుడు మీ తలరాత అనేది మీరు తీసుకునే నిర్ణయమా